గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాను రాను మనం కూడా పక్షుల మాదిరిగా తయారయ్యాం. ఇప్పుడు కోతులు మాత్రమే ఆ, ఇంకా ఆ సిస్టాన్ని పాటిస్తున్నాయి, మానవత్వాన్ని. అంటే ఏదైనా కోతి చనిపోతే మొత్తం రావటము, దాన్ని బూడ్చి పెట్టడము, స్నానం చేయటము, ఎక్కడెక్కడ ఉన్న కోతులన్నీ వస్తాయి. కానీ మనుషులు కోతి నుంచే మానవుడు వచ్చాడు. మానవత్వాన్ని కొంచెం 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 కొంచెంగా మరుస్తున్నాం. డబ్బు వ్యామోహంలో పెట్టి పడి పరుగు 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 అంటే జీవితం. నిన్న మనకి న్యూస్లో ఒక సంఘటన చూసాము. హర్యానాలో తండ్రి చనిపోతే ఒక కూతురు విదేశాల్లో ఉంది. నేను వచ్చి మటుకు చేసేది ఏముందని బంధువులకు డబ్బులు కొట్టి ఆన్లైన్లో అంత్యక్రియలు వీడియో చూసింది. ఆన్లైన్లో అంటే దాన్ని ఏమంటారు, లైవ్లో వీడియో కాల్లో చూసి, వాట్సాప్ కాల్లో చూసి తొందరగా కానివ్వండి, అయిపోయిన తర్వాత మేము భోజనాలు చేయాలి అని చెప్పి అందంట. కాకపోతే ఆ అమ్మాయి చాలా వరకు కొంతవరకు మేలు అనుకుంటుంది. ఇప్పుడు రోజులు అసలు మరీ అనాథలాగా వదిలేకుండా తండ్రిని డబ్బులు పంపించింది, బంధువులకి డబ్బులు పంపించి అక్కడ కార్యక్రమాలు చేయండి, మీరు అక్కడ చేసే కార్యక్రమాలు నేను ఇక్కడ మీరు చెప్పింది నేను ఈ టీవీలో ఫోన్లోనే చూసి చేసుకుంటామని. కర్మకాండలు కూడా ఫోన్లోకి వచ్చేసింది. అంటే అంత దూరానికి నేను రావడం కష్టము, ఉద్యోగరీత్యా అని. సరే, ఆ అమ్మాయి అంటే ఎక్కడో దూరంగా ఉంది, సరే రాలేకపోయిందేమో. ఇక్కడ వీళ్ళకి బంధువులు డబ్బులు పంపించింది కాబట్టి వాళ్ళు చేశారు. కొంతవరకు ఇంకా తండ్రి అయినా కొంచెం మమకారం ఉన్నట్టుంది. కానీ ఆమె దూరంగా ఉండి రాలేకపోయింది. ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా తండ్రి చనిపోతే రావట్లేదు చాలామంది. ఇప్పుడు జరుగుతున్న సంఘటన కాదు. 20 సంవత్సరాల క్రితమే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక కొడుకు తండ్రిని పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే భర్త చచ్చిపోయిన కూతురు ఇంట్లో ఉందని కోడలు చెప్పిన మాటని తండ్రి చనిపోయినా నేను రానని మొండికేసాడు. ఎప్పుడు దాదాపు 26 సంవత్సరాల క్రితమే, 27 సంవత్సరాల క్రితమే జరిగింది. క్రోధం పెరిగిపోతుంది మనుషుల్లో. తండ్రి చనిపోయినా కూడా నేను రానని చెప్తే బంధువులందరూ బతిలాడితే అప్పుడు వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి పిల్లలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎన్ని బయటపడుతుంది. రేపు మన పరిస్థితి ఎట్లుంటుందని వాళ్ళు ఆలోచన చేయకుండానే ఇట్లా చేస్తున్నారు కఠినంగా. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ రావడం గల కారణం ఏంటంటే క్రోధం పెరిగిపోయింది, ఒకరి మీద ఒకరికి అసూయలు పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకా రాను ఇలాంటి ఇంకా ఎక్కువ జరుగుతాయి. కానీ ఇలాంటి రోజుల్లో కూడా అత్తామామని తల్లిదండ్రులను చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మానవత్వం ఇంకా బతికే ఉంది. అది మామూలు పల్లెటూరులో ఉండి కాదు. పల్లెటూరులో ఉండే వాళ్ళే చుట్టం అత్తామామని తల్లిదండ్రులని. సిటీలో ఉండేవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న అత్తామామని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూసుకునే కోడళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే రేపు మన రోజు ఎలా ఉంటుందో అని. తన భార్య పిల్లలు, మేము భర్త, తన పిల్లలు, మేము హ్యాపీగా సిటీస్లో ఉంటున్నాము, ఈ ముసలోళ్ళు ఎందుకని చెప్పి పల్లెటూరులో పడేయకుండా 90 దాటిన వృద్ధుల్ని, తల్లిదండ్రులని, అత్తమామని చూసుకుంటున్నారు. బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకుంటారన్నమాట. అంటే వాళ్ళు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. నా భర్త ఈరోజు నాకు భర్త ఉన్నాడంటే వాళ్ళు పెంచి పెద్ద చేయబట్టే కదా అని ఈమె నాకు భార్య ఎంత మంచి భార్య దొరికిందంటే అత్తమామ ఉండాలని చెప్పి అతను ఇద్దరు ఉద్యోగం చేసేవారు అనమాట. భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య ఉద్యోగం చేస్తుంది. అందరు కలిసి ఇద్దరు తల్లిదండ్రులని సాక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పిల్లలు లేరేమో, ఒక కొడుకు ఒక కూతురు లేకపోతే ఎట్లంత మనకు తెలియదు. పెద్దవాళ్ళు ఆస్తులు సంపాదించారు. అయినప్పటికీ కూడా ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేసే ఈ రోజుల్లో ఇంట్లో పెట్టుకొని వృద్ధుల్ని సాక్కుంటున్నారంటే గ్రేటే కదా. వీళ్ళు ఎవరో కాదు, మన సబ్స్క్రైబరే. మన చెప్పుకొచ్చారు ఆ మేడం గారు. ఆమె జాబ్ చేస్తారు. జాబ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వీళ్ళని చూసుకుంటుంది. పిల్లల్లాగా చూసుకుంటుంది అనమాట, తన సొంత పిల్లల్లాగా. వాళ్ళ అమ్మ నాన్న అత్తమామని అంత బాగా చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. అంటే ఇంకా అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మనం ఇలాంటి కఠినమైన సంఘటనలు చూపిస్తున్నాం, కానీ ఇలాంటివి కానీ చూపిస్తే ఆదర్శంగా ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. మళ్ళా మేము ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అంటే కాదు. ఉదయాన్నే 9 గంటలకల్లా జాబ్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు 5 గంటలకు ఇంటికి వచ్చే వాళ్ళనమాట. మరి ఎక్కడేమో ఇండిపెండెంట్ హౌస్ అంటే అది కూడా కాదు, అపార్ట్మెంట్లో పై అంతస్తులు అంట. అంత ఎత్తులో అపార్ట్మెంట్లో ఉండి ఆ ఉదయాన్నే జాబ్కి వెళ్ళి వచ్చి తన పిల్లల్ని చూసుకుంటూ అత్తామామని, ఇంకపోతే తల్లిదండ్రిని, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంగా ఉండి 2 కుటుంబాల వాళ్ళని వాళ్ళ ఆస్తులు ఇచ్చినప్పటికి వాళ్ళ ఆస్తులు సంపాదించారు. ఆస్తులు తీసుకోవటము మళ్ళీ వాళ్ళు చూడాలి బాధ్యతగా. మళ్ళీ వాళ్ళ ఆస్తి తీసుకున్నప్పుడు మనకి జన్మనిచ్చిన వాళ్ళు అని చెప్పి ఒక మంచి ఆలోచన, చక్కని కాన్సెప్ట్తో వాళ్ళు తల్లిదండ్రులు చూసుకుంటారు. ఎంత మంచి వ్యక్తిత్వం అంటారు అది.
అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇలాంటి న్యూస్ ఎక్కువ చూపిస్తున్నాం కానీ ఇలాంటి న్యూస్ ఇలాంటివి కూడా చెప్తే చాలా బాగుంటుంది. అంతా ఒకరి వయసు 97 అంట, ఒకరు 95 అంట, ఒకరి 94 అంట, ఒకరి 93 అంట, అంతా 91 సంవత్సరాలు దాటిన వాళ్ళే. అయితే వాళ్ళ వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు భగవంతుడి దయ వల్ల. అది వాళ్ళ ప్లస్. అయినా కూడా ఈ ముసలోళ్ళు మనకెందుకు, ఈ చికాకు మనకెందుకు, ఆస్తి తీసుకొని తల్లిదండ్రుల్ని బయటికి నెట్టేసి ఈ రోజుల్లో కోడళ్ళు అంటే చాలామంది అత్తమామని తల్లిదండ్రులు అది చూడరు. చాలామంది కోడలు పెళ్ళైన తర్వాత మీ అమ్మని మీ నాన్న నేను చూడండి, నాకు అవసరం లేదు పో అని చెప్పి ఏరుగాపురం పెట్టి వాళ్ళ తల్లిని తీసుకొచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకునే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భర్త తరపులు కాకుండా భార్య తరపు వాళ్ళని. అలాంటిది ఈ రోజుల్లో అత్తామామని అమ్మా నాన్నని అందరిని సమభావంతో చూస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు, మన ప్రాంతం వాళ్ళే, గుంటూరు జిల్లా. వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారన్నమాట. హైదరాబాద్లో సెటిల్ అయ్యి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళి ఎవరికొకరికి వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ ఇల్లు ఉండేవి. అక్కడ పెట్టి వాళ్ళ బంధువులకు ఇప్పుడు ఈ మాదిరిగా అమెరికాలో నుంచి డబ్బులు పంపించి మా నాన్నకు సంబంధించిన కార్యక్రమం చేయమన్నట్టుగా అక్కడ ఎవరో ఒక మనిషిని పెట్టి వాళ్ళకి ఉన్న పనులు పెట్టి చేపించవచ్చు వాళ్ళకున్న డబ్బుకి, వాళ్ళకుండే ఇన్కమ్కి. కానీ చిన్నప్పుడు మమ్మల్ని వీళ్ళు ప్రేమగా సాకారు కాబట్టి వీళ్ళని మన వృద్ధాప్యంలో ప్రేమగా సాకాలని ఆ ఒక మంచి సంకల్పం ఆలోచనతో వాళ్ళు ఈ నలుగురు వృద్ధుల్ని భార్యాభర్తలు ఇద్దరు చూసుకోవాలి. పిల్లలతో పాటు వీళ్ళని కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. అంటే ఇంట్లో మళ్ళీ ఆమె ఇంట్లో జాబ్ చేయకుండా ఖాళీగా ఉండే ఆమె కూడా కాదు, జాబు పోయేసి ఉదయాన్నే అన్నీ వండి పెట్టి అన్ని సేవలు చేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ అప్పటికప్పుడు అన్ని కావాల్సిన అన్ని ట్యాబ్లెట్ అని ఇస్తూ ఇలా చక్కగా చూసుకోవడం చాలా గొప్ప విషయం కదా. మన సబ్స్క్రైబర్ వాళ్ళు చెప్తుంటే నాకే ఆశ్చర్యం కలిగింది అనమాట. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడో ఉంటారు. ఒకళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మీ ఊర్లో ఎక్కడైనా తల్లిదండ్రులని అత్తామామని వాళ్ళు ఆస్తి ఇచ్చారు. ఆస్తి ఇచ్చినప్పుడు కూడా ఆస్తి తీసుకుని బయటికి ఏంటి వేసి వృద్ధాశ్రమంలో పడేసే వాళ్ళు ఎంతోమంది పిల్లలు ఉంటారు కదా ఈ రోజుల్లో. మన స్వేచ్ఛకు భంగం కలిగితే మన పిల్లలకి. ఇప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా కూడా అక్కడక్కడ మంచి బతికుంది కాబట్టి ఇంకా కాలం ఇలా ఉంది. అక్కడ ఆన్లైన్లో డబ్బులు విదేశాల్లో ఉన్న పంపించింది పెద్ద ఆశ్చర్యంగా న్యూస్ చూపిస్తున్నారు. ఇంకా చాలా మేలు ఆమె బంధువులకు డబ్బులు పంపించి ఆ కార్యక్రమాలు చేయండి అంటుంది. మాకు సంబంధం లేదనుకున్నా. కానీ కన్న తల్లిదండ్రులు ఊర్లో ఉంటేనే మాకు సంబంధం లేదు అని అంటున్నారు అన్నమాట. ఒకవేళ సంబంధం అని ఒకవేళ ఆడపిల్లలు ఇంటికి వెళ్ళినా కొడుకులు రానివ్వటంలా. ఎందుకంటే నీ కూతురు కావాలా కొడుకులు కావాలా తేల్చుకోమని తల్లిదండ్రులకి ముందుగానే ఒక కండిషన్ పెడుతున్నారు. నీ కూతురు కానిస్తే భవిష్యత్తులో మేము చూడము అని. ఇలాంటి ఇప్పుడు కూతుర్లో కాకపోయే వాళ్ళు ఆ పుట్టింటికే ఆడపిల్లలు పోయి ఒక తల్లిదండ్రులు చూసుకోవాలన్నా కొడుకు కోడలు కండిషన్ పెడుతున్నారు. మేము రేపు నేను ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకోవాలన్నా నీకు లాస్ట్లో ఫైనల్లో చూడాలన్నా ఇదే కండిషన్, నీ కూతురు కావాలా కొడుకు కావాలి తెలుసుకో. ఇలా తల్లిదండ్రులకి కండిషన్ పెట్టే పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలు ఉన్నారు అనమాట. దానివల్ల ఏదైతే కూతుర్లు ఒకవేళ ప్రేమగా అమ్మ నాన్న పలకరించడం పైన అనుమానంగా కూతురికి ఏమైనా ఇస్తారని అనుమానంగా వచ్చి కాపలా కాసుకోవటము. ఒకవేళ కూతుర్లు ఇంటికి ఒకవేళ ఎప్పుడన్నా పోవాలన్నా కూడా కోడలు తోడుగా రావడము. అంటే అత్త మామ కూతురికి ఏమైనా ఇస్తారని తోడుగా రావడం. ఇలా కండిషన్లు పెట్టే కోడలు ఉన్నారు, కొడుకులు కూడా ఉన్నారు. పోనీ వాళ్ళు చూస్తారంటే వాళ్ళు కూడా చూడరు. ఆస్తి మటుకు మాకు కావాలి, మీరు ఎవరు చూడటానికి లేదని ఇలాంటి కొడుకులు కోడలు ఉండే ఈ రోజుల్లో ఆ కొడుకు ఆ కోడలు ఆ కూతురు ఆ అల్లుడు వాళ్ళ అదృష్టం కదా నిజంగా ఆ వృద్ధులకి. ఇలాంటి వాళ్ళే మీకు ఇంకెక్కడైనా తగిలితే నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వ్యక్తిత్వం కలవాళ్ళు వీళ్ళు నా సబ్స్క్రైబరే. నాకు చాలా గర్వంగా ఉంది. వాస్తవానికి వాళ్ళకున్న ఓర్పు సహనానికి నిజంగా చెప్పాలంటే మా అమ్మగారు లాస్ట్ దాకా తిరుగుతానే ఉంది. లాస్ట్లో 3 నెలలే మేము చూసుకుంది. ఆ 3 నెలలే మేము చూసుకున్నాం. కానీ జీవితకాలం ఇలా దగ్గర పెట్టుకొని ఫైనల్లో వృద్ధులను చూసుకోవడం అంటే నిజంగా గ్రేటే. 3 నెలలకే మేము బాధపడలేదు కానీ 3 నెలలు చూసుకున్నాం మేము ఫైనల్లో. ఆమెకి అప్పుడు దాకా తిరుగుతాను క్యాన్సర్ వస్తే. కానీ నేను అంతవరకు నా బాధ్యత నేను నెరవేర్చాను అనుకున్నా కానీ ఇది గొప్ప సంగతి కాదు. ఎందుకంటే ఫైనల్ లాస్ట్ 3 నెలలు మేము చూసుకుందంటే మా దగ్గర ఇష్టపడలేదు. మా దగ్గర ఉండడానికి మేము అక్కడికి రావడం ఆమె దగ్గర పోవడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె స్వేచ్ఛగా జీవించాలనుకునే వ్యక్తిత్వం గల మనిషి అనమాట. కానీ లాస్ట్లో ఫైనల్లో 3 నెలలు మేము చూసుకున్నాం. అంటే అప్పటికి ఇంకా తిరగలేకపోయారు. కాకపోతే బతికున్నప్పుడు ఇలా వాళ్ళు కూడా అంగీకరించి పిల్లల దగ్గరికి రావటము, వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, అత్తమ్మని బాగా చూసుకోవడం అనేది భార్య భర్త ఇద్దరి దగ్గర ఆ వ్యక్తిత్వం ఉండబట్టే ఇది సాధ్యమైంది. నిజంగా వృద్ధులు ఎంత అదృష్టవంతులు కదా. ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి కుటుంబాలు ఎక్కడైనా ఉంటే ఇది చాలామందికి ఆదర్శం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.